అరబీయుడని చూసినాడు. తర్వాత టోబియా గురించి చూసినాం. టోబియా అంటే కనుక పోయిన వారం ఏమనుకుంటున్నామో చెప్తున్నాం కానీ మరి కనుక ఎక్కువ మంచివాడు అనేది చూసిన ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఆ తర్వాత కనిపెట్టి దాని గురించి చూసిన కనిపెట్టినప్పుడే కార్యాలు చేస్తారు అని, కనిపెట్టినప్పుడే కార్యాలు చేస్తారని ఆ 3 రోజులు దాని చుట్టూ చూసి కనిపెట్టాడు. కనుక కనిపెట్టినప్పుడు కార్యాలు జరుగుతాయని అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో వారు అక్కడ ప్రార్థన జరుగుతున్నది. కొద్ది రోజులు వచ్చిన తర్వాత ఆ తర్వాత లుదియముకి వెళ్ళారు. లుదియము దగ్గర నుంచి కుతూలు దయ్యం పెట్టారు. అక్కడి నుండి మరి చెరసాల ఈ ప్రకారంగా కొన్ని మనం ఇక్కడ చూసినాం. కనుక కనిపెట్టేటటువంటిది చాలా మంచి మాట. తర్వాత యెహోషువలో మనం చూసినాం. యెహోషువకు అనగా ఆ క్షేత్రంలోకి యుద్ధం జరిగినప్పుడు దేవతతో వచ్చినప్పుడు మా పక్షంగా వచ్చినావా వారి పక్షంగా వచ్చినావంటే మీ పక్షంగా రాలేదు, నేను వారి పక్షంగా రాలేదు, నేను యెహోవా పక్షంగా వచ్చినాను. ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఆయన సాగిలపడ్డాడు. కనుక దేవుడి కొరకే కనిపెట్టుకునేటువంటి వారి విషయంలో సాగిలపడ్డప్పుడు చేయబోయేటువంటి కార్యాలు మరి చూపించినట్టుగా చూసినాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా దేవుని గ్రంథంలో మనకు ఇవన్నీ దేని కొరకు అంటే మనం నేర్చుకుంటానికి కొరకే, మనం విని అనుసరించడానికి కొరకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉంటుంది. రండి నెహెమీయా గ్రంథము 'అద్దాలు పెట్టుకోకుండా నేను బయటకు వెళ్తాను. అద్దాలు ఉండి ఎందుకైనా మంచిది కానీ హాస్పిటల్ చూపిస్తే అద్దాలు మార్చినాడు. అద్దాలు మార్చి 1000 రూపాయలు పెట్టి అద్దాలు మార్చుకున్న తర్వాత అద్దాలు పెట్టుకుని చూస్తే అద్దాలు పెట్టుకుంటే కనపడతలేదు, అద్దాలు తీసి పక్కకు పెడితే కనపడతలేదు. కనుక మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు క్షమించాలని చెప్తున్నాను. కనుక 16 నుండి చదవండి. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఎవరిని చెప్పలేదు. ఎవరిని చెప్పలేదు. నాకు మాట జ్ఞాపకం వస్తుంది. 80 నిజామాబాద్ జిల్లాలో నేను ఒక సేవకుల దగ్గర తరబేదు పడుతున్నాను. అక్కడ పరిచర్య స్టార్ట్ చేయడానికి ముందు నన్ను తీసుకొని సైకిల్ మీద కూర్చొని పెట్టుకొని ఆ పట్టణం అంతా తిరిగినాడు. ఎందుకు తిరుగుతుండో నేను అనుకున్నాడు. తర్వాత చెప్పినాడు, దేవదానం ఇంత తిరిగేది ఏ ఏరియాలో
ఏ రకమైనటువంటి ప్రజలు ఉంటారో మన పరిచయం ఎక్కువ అడ్డుగా ఆటంకంగా ఎక్కడెక్కడ ఏది ఉంటుందో ముందు వేగు చూస్తున్నాం దేవుడు అని చెప్పేవాడు. ఆ ప్రకారంగా ఆయన 3 రోజులు ఆ టైంలో చూస్తుండగా ఆ టైంలో ఎవరికి ఏమి చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే రండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. కాబట్టి ఆయన యెరూషలేమును గూర్చి తప్పించుకున్నటువంటి వారిలో అందరూ పట్టుబడ్డారు. నెహెమ్యా గురించి మనం గ్రంథాన్ని చదువుకుంటున్నాం కానీ ఉపోద్ఘాతముగా ఏ కాలంలో పట్టుబడ్డారు, ఎందుకొరకు పట్టుబడ్డారు, కారణం ఏమిటి అని మనం చెప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే మరి మీకు అది ఎంతవరకు అర్థమవుతుందో అన్న ఉద్దేశంతో నేను కొంచెం ఆఫ్ చేసినాను. అయినా తర్వాత మనం ఈ గ్రంథం చూస్తున్నాం కనుక ఈ మధ్యలో ఎప్పుడైనా ఆ విషయాన్ని పూర్తిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక విన్న తర్వాత ఆయన విని కూర్చుండి ఏడ్చినట్ట. కొన్ని కుర్చీలు ఏడాడు అయ్యా, 2-3 కుర్చీలు ఏడు. అమ్మ అంటే మనల్ని ఇంక వేరే దగ్గర రావట్లేదు మనల్ని. అయితే కూర్చుండి ఏడ్చినట్ట. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ఎంత బరువు బాధ్యతలు ఉంటే దుఃఖం వస్తుంది కనుక మరి ఆ విషయాలు తెలుసుకొని ఆయన ఏడ్చినట్టు. దీనికి ఎందుకు వాళ్ళ ఆగ్రహాలను పట్టుబడ్డారు, కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడ్డ తర్వాత ఆ కాలం అంతా జరిగిపోయిన తర్వాత దావీదు పోయినాక నెహెమ్యా కాలంలో క్షమించారు. సొలొమోను కాలంలో చాలా చక్కటి పని జరిగిన తర్వాత ఆయన 700 మంది భార్యలు, 300 మంది. అంత పెద్ద రాజు 1000 మంది భార్యలు చేసుకొని వాళ్ళందరూ కలిసి ఈయన మనసును పాడు చేసిన కారణాన ఇతర దేశాల్లో ఉన్నటువంటి విగ్రహాలు తీసుకొచ్చి భార్యల మాటలు విని ఆనాడు నుంచే ఉన్నారు భర్తలు నిలబెట్టి భార్యలు మహాతలు అందరు కాదు కనుక. ఎందుకంటే అయ్యని ఎడగొట్టింది అవని ఆ తర్వాత ఎక్కడో కొద్దిమంది ఎవరిని ఆ నీతి మంత్రుల జోలికి అట్లాంటి పిల్లాసులు ఎక్కడెక్కడైనా కొంచెం పట్టుకుంటారే కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా వారితోనే ఉత్పత్తి, వారితోనే జగడాలు, వారితోనే చుట్టుపడుతులు, వాళ్ళతోనే భక్తి అంతా వాళ్ళతో నేర్చుకునే కనుక మరి ఆదాము తినకుండా ఉన్నా పండు తిన్నాడు. తెలిసి తిన్నాడు, తెలియక తిన్నాడు. తెలిసి తిన్నాడు. ఎందుకు తినాలి? నేను తినకపోతే అమ్మకు రక్షణ ఉండదు. దేవుడు అన్నాడు మీరు ఫలించి వృద్ధి పొంది అన్నాడు కనుక దేవుడు అన్నాడు శిశు ప్రశుద్ధి ద్వారా నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. శిశు ప్రశుద్ధి ద్వారా అంటే ఆమెతో పాటు ఈయన కూడా తినాలి. ఈయన తింటేనే కనుక దేవుని యొక్క అనాది కల్ప ప్రకారంగా సంకల్ప ప్రకారంగా భార్య భర్తలు కలిసి ఉంటే సంతానం కలగాలి. ఆ సంతానంలో నుండి యేసు ప్రభు ఉంటాడు. ఆ యేసు ప్రభువే వీరిని చెతకదొక్కాలి కనుక ఆమె సంతానంలో నుండి యేసు క్రీస్తు వస్తే యేసు ప్రభుల వారు వారిని కొట్టి సెలవులో వారిని ఓడించి మానవుని రక్షణ దయచేయాలి.
సరే, ఇప్పుడు మన సంగతి కాదు. సరే, సొలొమోను కాలంలో మందిరం కడితే పరలోకము దిగివచ్చింది, దేవుని మహిమ నిండిపోయింది. బాటలు బట్టి ఆయన మనసు చెడిపోయినాడు. బాటలు బట్టి ఎప్పుడైతే చెడిపోయినాడో దేవుడు సొలొమోను జీవితాన్ని ముగించిన తర్వాత రెహబాము, ఆయన కొడుకు రెహబాము కాలంలో రాజ్యాన్ని రెండుగా చేశాడు. కొంతమంది తెలియక కొడుకే రాజ్యాన్ని పాడు చేశాడని అంటాడు. కానీ కాదు, సొలొమోను చేసిన తప్పును బట్టి సొలొమోను కాలం అంతా నడిపించినాడు. రెహబాము కాలంలో రాజ్యాన్ని రెండు భాగాలు చేసినాడు. 10 గోత్రాలు ఒకవైపున, 2 గోత్రాలు ఒకవైపున. 2 గోత్రాలేమో దావీదు రాజుకి ఇచ్చినాడు, 10 గోత్రాలేమో యరొబాముకి ఇచ్చినాడు. యరొబాము ఎవడంటే సొలొమోను కాలంలో పాటిపోయినటువంటి వాడు. సొలొమోను తర్వాత చనిపోయిన తర్వాత రెహబాము కాలంలో వచ్చినాడు. మీ నాన్నగారు మాకు ఎలాంటి కష్టాలు పెట్టాడు, మరి మీరేమంటారు అంటే ఆయన పెద్దలు చెప్పిన మాట వినక తన కాలంలో ఎత్తు పెరిగినటువంటి వారు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం చేసిన కారణాన్ని వారు యరొబాము ఏర్పాటు చేసుకొని పారిపోయినటువంటి వాడు దగ్గరకు వస్తే వారి రాజుగా చేసిన దేవుని అనుమతించినటువంటి అతనితో పాటు వారు వేరే 10 గోత్రాలు ఒకటి తేలి 2 గోత్రాలు, 2 గోత్రాలేమో యూదులు, 10 గోత్రాలేమో ఇశ్రాయేలు. మనము ఆయా బైబిల్ చదువుతూ ఉంటే యూదులు, ఇశ్రాయేలీలు వారికి యుద్ధాలు కలిగినాయి అని మనం చదువుతూ ఉంటాం. కనుక వేరు అయినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. తర్వాత యరొబాము కాలంలో కూడా తప్పుడు పనులు చేసినాడు. అతను కూడా విగ్రహాలు పెట్టిన కారణాన ఇశ్రాయేలు అంతా పాడైపోయిన కారణాల దేవుని కోపం వచ్చి బబులోను దేశానికి పట్టించిన తర్వాత అది క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో ఆ ప్రకారంగా పట్టబడ్డారు. 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఎదుర కాలంలో 50,000 మంది వచ్చినారు. ఇంకొక భక్తుల కాలంలో 20 మంది వచ్చినారు. 50,000 మంది వచ్చినప్పుడు మందిరాన్ని కట్టినారు, కానీ ప్రాహాన్ని కట్టడానికి వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఒక 20,000 మంది వచ్చినారు. వాళ్ళు కూడా మందిరం పని ఏదో అర్థమైందో చేసినారు, కానీ ప్రాహాన్ని గురించి వారు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత నెహెమ్యా వచ్చినాడు. నెహెమ్యా అన్యుల దేశంలో ఉన్నాడు. నెహెమ్యా యూదుడైనప్పటికీ వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలో ఉన్న తన దేశము, తన ప్రజలు, తన భక్తి, తన వైరాగ్యము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనది లాంటి దేశంలో మనం ఉన్నాం, మనది భాష మనం ఉన్నాం. కనుక ఈ దేశం మనది కాదు, ఈ భాష మనది కాదు, ఇది ఏది కాదు. నిలవరమైన పట్టణము మనకి లోకంలో లేదు. కనుక ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. నీడతిగా మరణము మనల్ని వెంటాడుతుంది. నీటి బుక్కును పోలినటువంటి మన బ్రతుకు ఎప్పుడు ఆ బుక్క చితుకుపోతుందో తెలియదు. అలాంటిది నీ నా బ్రతుకు ఎప్పుడు ఎగిరిపోతుందో మనకు తెలియదు. బ్రతికినంత కాలం ఆయన మిగిలిన జీవితం నీ కొరకే గడుపుతానంటాం, కానీ నోరేం పాడుతుంది, చేతులు వేరే పని చేస్తాయి, ఆలోచనలు వేరే పని చేస్తాయి. ఎందుకు? నోటికి పాట అలవాటు అయిన కనుక నోరు పాడతాడు, నోరు పాడుతూ ఉంటాయి కనుక చేతులు చేసేది అంటే మనసు ఉండదు. అయితే దావీదు ఏమన్నాడు? నా అంతరంగంలో ఉన్న కనుక ఆయన ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన ఆయన అంతరంగంలో ఉన్నటువంటి సంస్థను చెప్పుకుంటాడు. కాళ్ళు, చేతులు అన్నీ ఏకగ్రీవముగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోకరించగానే చేతుల దగ్గరికి వస్తాయి, కళ్ళు మూసుకుంటారు. ఆ ప్రకారం ఉంటారు. మనం పాడతాం ప్రార్థన రోజు, ఏకీభవించి భూమిపైన అని పాడతాం. కానీ ప్రార్థన చేసినప్పుడు నేను చూస్తున్నాను, కొందరు బైబిల్ చదువుకుంటున్నారు,
మరి అది ఏం ఏకీభవించడం? ఏకీభవించడం అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు వారు చేసే ప్రార్థన అంతటికీ అవును, ఆమె, అవును దేవా, నిజమే ప్రభా అని మన అంతరంగము ఆ ప్రార్థనతో ఏకీభవించినప్పుడు తెలియని రీతిగానే మన పెదవులు నిజమే తండ్రి, అవును ప్రభా అని మన మనసులో అనుకుంటాం. వాళ్ళ ప్రార్థన వాళ్ళకే, నా ప్రార్థనకి అయిపోయింది అని ఇంటి దగ్గర పోతే మళ్ళీ తరగబడుకోవాలని మరి నువ్వు వారం చదువుతావో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఈ పనుల మీద ఉంటున్నట్టు నేను గమనిస్తున్నాను. కనుక ప్రతి వారి ప్రార్థన నీవు చెవులా వినేది నీకు అవసరమని. పాట అదే ఉంది, ప్రార్థన అదే ఉంది, బైబిల్ కూడా అదే చెప్తుంది. దానికి భిన్నంగా నువ్వు చేయకూడదు. ప్రార్థన అయిపోయేంత మట్టుకు ఒకవేళ నీకు అత్యవసరమైనటువంటి పనులకి అంటే అనుకుంటే అత్యవసరమైన పని ఉంటుంది, లేకపోతే ఏది ఉండదు. కనుక అత్యవసరమైనటువంటి వెళ్ళక తప్పదు అనుకుంటే నువ్వు ప్రార్థన చేసి వెళ్తే సరిపోతుంది. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు నీవు అవ్వాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఏకీభవించడం అంటే ప్రతి ప్రార్థన నీకంటే తెలివి గలవాడైనా తెలివి లేనివాడైనా విద్యావంతులైనా విద్యార్థులైనా ఎవరు ప్రార్థన చేసినా దైవం కొరకే ప్రార్థన చేస్తుంది. కనుక నీవు ఏకీభవించేది అవసరం. కనుక అర్థం లేకుండా మెదిలేది అదంతా మంచిది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా అట్లు వారు బబులోను దేశంలో నుండి పట్టబడ్డప్పుడు నెహెమ్యా విని బాధపడ్డాడు. సామాన్యమైన బాధ కాదు. కొన్ని రోజులు అన్నాడు, అన్నం తినకుండా ఏడుస్తా ఉన్నాడంట. మనకు కొంచెం దూరం చుట్టమైతేనే పోతే కొన్ని మనకేం చేసినా అనుకుంటాం మనం. ఎందుకంటే మన ప్రేమకు మన భర్త ఎక్కువ. కనుక అంతేనా వీడపోయింది అనుకుంటాం. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, కానీ కసితో కూడినటువంటి మన శరీరము రక్షించబడలేదు. శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రకారం సరే. నెహెమ్యా మనసంతా యెరూషలేము మీద ఉంది. యెరూషలేమును విని ఆయన కొన్ని దినాలుండి ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుళ్ళగా ఈ ప్రకారంగా మరి జరుగుతూ ఉండగా 17 వచనం చదవండి. అయితే వారితో నేనిట్లాంటివి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. అయితే వారితో నేను తండ్రి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో వారితో నేను తండ్రి ఏమైంది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నిందలా యెరూషలేము ప్రాకారం మరలా కట్టుదాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఈ మాటలో నెహెమ్యా యొక్క మాదిరికరమైనటువంటి జీవితం కనబడతా ఉంటాడు. కనుక విన్నాడు, మొదటి అధ్యాయంలో విన్నాడు, ఏడ్చినాడు, ప్రార్థన చేసినాడు. రెండవ అధ్యాయంలో రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు, వచ్చినాడు, శత్రువులు ఎదుర్కొంటున్నాడు. అయితే చూసిన తర్వాత ఆయన మాదిరికరమైనటువంటి భక్తి వైరాగ్యాన్ని చూపిస్తామన్నాడు. దేవుని పిల్లమైనటువంటి మనము మాదిరికరంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. కనుక అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే పెద్దలు. పెద్దలు కూడా మాదిరికరంగా ఉండాలంట. ఒక కొడుకు తల్లి, అమ్మా
మరి నానంత పెద్దగా కావాలంటే నాకు ఇంకెంత కాలం పడుతుంది అన్నాడు. ఎందుకురా అంటే నేను మందిరానికి రాను అని చెప్పడానికి. అర్థమైందా? నాన్న మాదిరిగా నేను అనడానికి నాకు ఎంత కాలం పడుతుంది అమ్మ అంటే ఎందుకురా అంటే నేను మందిరానికి రాను అని చెప్తాను. అంటే నాన్న వేసే కథలని కొడుకు తింటున్నాడు. అది మాదిరికరమైనటువంటి బ్రతుకు కాదు. కనుక పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళగా నేను వచ్చినప్పుడు ఒక విషయం చెప్పిన. చిన్నప్పుడు 2-3 తరగతులు మా బిడ్డ పెద్ద ప్రకృతి వారు మాకు కరెంట్ ఇస్తే డబ్బులు సరిగ్గా ఇవ్వని కారణాన్ని కోపపడ్డాడు. ఆ కోపంటే మా మనసులు బాధపడ్డారు. వారు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ పిల్లలకు తగాదు పడ్డాయి. పడుతూ వచ్చిన తర్వాత డాడీ అంకుల్ వాళ్ళ అబ్బాయి నన్ను తిట్టిందన్నాడు. ఏం తిట్టిందంటే నా పెళ్లి తీసుకున్నాడు, నా పెన్సిల్ తీసుకున్నాడు, నేను ఇవ్వను అది తిట్టాడు. మరి నువ్వేమన్నావంటే నేను కూడా తిట్టాను. నువ్వేమన్నా తిట్టావంటే మీకు అనుకోకి కరెంట్ పోద్దు అనుకున్నాం. ఓహో, ఇప్పుడు మేము అనుకున్నాం మన మాటలు బయటకు పోతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని మీరు నమ్మాలి. యథార్థంగా చెప్తున్నాను. మా మీద కోపపడినటువంటి వ్యక్తుల గురించి కానీ, మమ్మల్ని కష్టపడినటువంటి వ్యక్తుల గురించి కానీ మా పిల్లల ముందట మేము మాట్లాడుకుంటున్నాం కాదు. వాళ్ళని ప్రజలు మమ్మల్ని కష్టపెడుతుందని వాళ్ళ ముందట మేము చెప్పుకుంటున్నాం కాదు. ఎందుకంటే పిల్లల మనసు పాడైపోతుంది అని మేము మాట్లాడుకుంటున్నాం కాదు. కనుక అలాంటి విషయానికి ఏమైనా కావచ్చు, మీరు ఆలోచన చేయడానికి అలాంటి మేమేం మాట్లాడుకుంటున్నాం కాదు. కనుక ఎందుకంటే వారు మనల్ని గమనిస్తూ ఉంటారు, మన భక్తి ఎంత మాత్రం ఉందో వారు అంచనేస్తారు. కనుక ఆ ప్రకారంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మాదిరికరమైనటువంటి జీవితం మనకు అవసరం. 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించలేదు. తోటి పెద్ద ఎవరిని హెచ్చరిస్తున్నాడు? పెద్దలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందరం పై విచారణ చేయొచ్చు. ఎవరికి చెప్తున్నాడు? మందిరాన్ని మనుషుడు. మందిరం అంటే విశ్వాసం కాయమని ఎవరు చెప్తున్నాడు? పేతురు పెద్దలంట, సేవకుడంతా పెద్దలంట. ఎవరు చెప్తున్నాడు? పెద్దలు చెప్తున్నాడు. కనుక సిద్ధమైన దేవుని మందము పై విచారణ చేయొచ్చు, వారిని కాయడం. 3 మీకు అప్పగింపబడిన వారి పైన కనబడతారా? కానీ ఎవరు పుట్టినాం అట్లా కాదు. నేను బోనకల్లో ఉన్నప్పుడు రామనొత్తులు అని ఆంధ్రదేశ్ ఒక రామనొత్తులు ఉంటాయి. అక్కడ పెళ్ళికి వెళ్ళినాం. నేనున్న సంఘంలో అమ్మాయి, అక్కడ ఉన్న పెళ్లి కొడుకు. రాత్రంతా ప్రయాణం చేసిన. అక్కడ ఉన్నటువంటి సోదరుడు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అన్నీ చూస్తున్నాడు. మాకు టీ కానీ మంచినీళ్ళు కానీ ప్రతి చూస్తున్నాడు. నేను అన్నాను,
కింది పనులు చేస్తున్నాడని మీరు ఏం చేస్తారండి అన్న. కిందికి మీరు చూస్తున్నారు, కిందికి చూసి కనిపించట్లేదండి నేను ఎవరనుకున్నాను, ఎవరనుకున్నావు, నేను సంగ పెద్దను అన్నాడు. అమ్మో, నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు నాకెందుకు కనిపించవు సార్, నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు నాకెందుకు కనిపించు, నల్లగా ఉన్నాడు, నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు నాకెందుకు కనిపించవు, నువ్వు ఎంత పెద్దగా నువ్వు నాకెందుకు కనిపించవు, నువ్వు ఎంత లాభం నాకెందుకు కనిపించవు, ఇవన్నీ సరిగి నోరు పోసుకున్నాడు. కనుక పెద్దగానే అంత పొంగిపోయి అన్నాడు. కనుక ఏమన్నాడు యేసుప్రభువు వారు, అందరికంటే పెద్ద అనుకునేవాడు అందరికంటే చిన్నోడు అనుకోవాలంట. అందరికంటే చిన్నోడు అనుకోవాలి. ఎందుకు? అందరికీ సమానంగా సమాధానం చెప్పడానికి వరకు మీకంతా తగ్గింపు ఇది అవసరం. అయితే ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిగా ఉండునని కనుక ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటమును ఎప్పుడు అలాంటి మనసు అలాంటి స్వభావం కలిగి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి నీవు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. చూశారు, ప్రభువే నిన్ను తన అడుగుజాడలలో నడిచెదను, తన అడుగుజాడలలో నడిచెదను అని చాలా బాగుంటుంది మాదిరికరమైనటువంటి పాటకు. కనుక యేసుప్రభుల వారు ఆయన మనకు మాదిరిగా ఉండి ఆయన నడిచినాడు. కనుక ప్రభువును చూసి మనము నడుస్తూ మనము మాదిరికరంగా ఉన్నప్పుడు మన బ్రతుకులు మన దేవుడు చూపించాడట. అది నెహెమ్యా ఆ ప్రకారంగా చూపిస్తున్నాడు. ఆ మాదిరితనము పేతురు చెప్తున్నాడు. ఆ మాదిరితనము ప్రభువు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఇతరులకు మనం మాదిరిగా ఉండాలని చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును కోరి నడుచుకుని వారైతే. చూసారా ఏం చక్కగా మాట్లాడి, వాక్యాన్ని విని మమ్మును ప్రభువును కోరి నడుచుకున్నారని చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం, కాబట్టి మాటలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాటలోనిలోను అక్కయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలములోను దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెళ్ళడానికి కనుక మేమేమీ చెప్పనవసరం అవసరం లేదు. మాదిరికరమైనటువంటి జీవితం మనం మాదిరిగా లేకపోతే ఎవరికి చెప్పలేము, మాదిరికరమైనటువంటి జీవితం అవసరం. కనుక మాదిరికరమైన జీవితం లేకపోతే నీ ప్రార్థన సున్నా, నీ ఆరాధన సున్నా, దేనికి పనికిరావాలి. ఎవరు మాదిరికరంగా లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చెప్పే వ్యక్తి అయినా మాదిరికరం లేకపోతే ఏం ప్రయోజనం లేదు. కనుక దేవుడు వాక్యాన్ని విని వాక్యాన్ని పోయి
చెప్పినటువంటి వారిని పోలి ప్రభువును పోలి నడుచుకునేది అవసరం అంటాడు. ప్రభువులైనట్టున్న కారట ప్రభువులు పనివాడు ఏమంటారు? బెదిరిస్తాడు. సరే నేను అడగడం మంచి లేదు, దాసుల్ని బెదిరిస్తాడు. అయితే దేవుని సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసుల్ని కోపం చేయడము, తిట్టడము ఏనాటికి మంచిదిగా బైబిల్లో ఎక్కడ లేదు. అది కోపం చేయడం కానీ కోపం ఏ ప్రకారం చేయాలి? బాగుపడటానికి చేయాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు చెప్తా ఉంటే, సువార్త చెప్తా ఉంటే వారు నొప్పించబడ్డారట. నొప్పించబడ్డది దేని కొరకు? ప్రభు కొరకు నొప్పించబడటానికి కొరకే నొప్పించబడ్డారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నొప్పించబడ్డారు. వారెందుకు నొప్పించబడ్డారు? మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు. అప్పటి నుండి అనేకులు వెనక్కి తీసి మరి ఎప్పుడు కూడా రాలేదంట. మార్చదగినటువంటిది అనగా మన పిల్లల్ని ఎంత చక్కగా మనం ఆడేస్తామో ఆ ప్రకారం మనం చూసుకునేది ధర్మం. సంఘ పెద్దలను పడినటువంటి వారు సేవకుడు కూడా నేను సేవకుని వస్తున్నా, మీరు నాకు అందరికంటే ముందు అన్నం పెట్టాలి, నేను వస్తున్నా మీకు అనిపించే చెప్పుకుంటాం. కరెక్ట్ కాదు. సేవకుడు వస్తున్నారనేటువంటి గౌరవం నీకుండాలి. నా పిల్లల్ని దర్శించడానికి వెళ్తున్నానంటే నాకుండాలి. అలాంటి మనుషులకి నీ పని నువ్వు చేస్తావు, నా పని నేను చేస్తాను. దేవుని యొక్క సత్యం అది. కనుక నేను వస్తే భయపడాలి, నేను వస్తే మర్యాద ఉండాలి చెప్పుకుంటూ వచ్చేది కాదు. ఇది నడకలో వస్తాయి. కనుక అదే ప్రకారంగా సంఘ పెద్దలు బైబిల్ చదివితే పెద్దలు ధిక్కరించకూడదు, పెద్దలకు ఎదురు చెప్పకూడదు, పెద్దలను గౌరవించాలి. బైబిల్ చదివితే పెద్దలు నేర్చుకునేది పెద్దలు నేర్చుకుంటారు, చిన్నలు నేర్చుకునేది చిన్నలు నేర్చుకుంటారు, సేవకులు నేర్చుకునేది సేవకులు నేర్చుకుంటాడు, విశ్వాసం నేర్చుకునేది విశ్వాసం నేర్చుకుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ కోరికలు పెద్ద నేను నాటి అని ఎప్పుడంటే ఈ అహం ఎప్పుడు వస్తుందంటే మనం దేవుని వాక్యాన్ని చదవక ధ్యానం చేయక మనము మన మనసు అంతా ఇంటే ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని వాక్యము ఆ ప్రకారంగా చెప్పట్లేదు. 1 తిమోతి 4వ అధ్యాయము 11, 12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకు గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నాడు. కనుక నేను వచ్చు వరకు చదువుటను హెచ్చరికను బోధించుటను జాగ్రత్తగా ఉండు. ఎవరు వచ్చేవారు? ఆయన వచ్చేది ఆలస్యమైతే నీ పోకడ దగ్గరకు వచ్చే దగ్గర అప్పటి వరకు అక్కడ బోర్డు మీద రాసి పెట్టినా, చట్ట ప్రకారం రాసి పెట్టిన ధర్మం ప్రకారం ఈ రోజులు బైబిల్ చదివినామని రాసి పెట్టినా మంచిది. నేను తెల్లవారుజామున లేచి కరెక్ట్గా 3 గంటలకు 3:30 గంటలకు 3 గంటలకు వెళ్ళిపోయి కొంచెం అటు ఇటు కొలుతూ ఉంటే 3:30 అట్లా అవుతుంది. ఈలోగా మొక్క కడుక్కొని బ్రష్ చేసుకుని మొక్క కడుక్కొని చేసుకుని 4 అవుతుంది. 3:15 4 గంటలు అవుతుంది. అప్పటికి నేను ప్రార్థన చేసుకుంటాను. అయితే
నాకేం ముందు గుర్తిందంటే అతడు ప్రార్థన చేయించున్నాడు అని పౌల దర్శనంలో పలికినటువంటి మాట రాసి పెట్టుకుని అక్కడ పెట్టిన ఎప్పుడైతే రాసినో ఉన్న ప్రార్థన పోయింది. అసలు చేయట్లేదు. ఆ టైంలో గుర్తు రావట్లేదు, గుర్తున్నా లెగట్లేదు. నాకు అనిపించింది, గర్వం అని అనిపించింది. నువ్వు ప్రార్థన చేసుకుంటే చేసుకో, కానీ అతడు ప్రార్థన చేస్తున్నాడని బోర్డు రాసి నా గుమ్మ ముందట నేను పడుకునేటువంటి ఆ గుమ్మ ముందట పెట్టడం బుద్ధిహీనమైనటువంటి మాట అని ట్రాన్స్ఫర్ అయితే అన్ని సామాన్లు తగ్గుతున్నా కానీ ఆ బోర్డు తీసుకురాలేదు. అక్కడనే మర్చిపోయాను. ఎందుకంటే ఈ పొగరపోతు మాటలు ఆయన కూడా పడతాయి అనుకొని మర్చిపోయాను కావాల్సి. కాబట్టి లేనటువంటి వాళ్ళగా మాట్లాడమైనటువంటివి కనుక చదివేది మాటలు కోటలు కాళ్ళు మాత్రం కడపలు దాటాలి. మనం రాసి పెట్టుకోవడం కాదు. రాసి పెట్టుకునేది ఎందుకంటే మనం చూసి నేర్చుకుంటాం. కనుక నేను వచ్చే వరకు అంటే దేవుడు రాక ఆలస్యమైతే నిన్ను తీసుకుపోవడానికి వరకు వస్తాడు. అప్పటి వరకు నువ్వు చదివే విషయంలో ఎప్పుడైనా గర్వం ఆలస్యమా ప్రోత్సాహపరం చెప్పడం అంతే తప్ప నేనని చూపించుకుంటానికి పొరపాటు కాదు. ఎప్పుడైనా చాటగాక మర్చిపోతే ఈ అధ్యాయం తర్వాత అధ్యాయము మళ్ళీ వరుసగా చదువుకుంటాం, ఏమి కానీ నేను కానీ. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం ఆ ప్రకారంగా దేవుని వాక్యము చదివే విషయంలో మాదిరి, మెదిలే విషయంలో మాదిరి, చూపించే విషయంలో మాదిరి మనము పాట పాడుకున్నాం. పరిశుద్ధులైంది ఎట్లా పరిశుద్ధులు? అపరిశుద్ధమైంది ముట్టకుంటేనే పరిశుద్ధత. కనుక అపరిశుద్ధమైన ముట్టకుంటే పరిశుద్ధత. కనుక నడకలోను వస్త్రములు అన్నాడు. 82లో దుబాయ్కి వచ్చినైనా అప్పుడు నాకు చాలా కష్టం. బట్టలు చాలా కష్టం. ఇంటికాడ సమృద్ధిగా ఉన్నాయి. మనం ఇల్లు వదిలిపెట్టాం కాబట్టి అన్నీ కొరతాయి. దుబాయ్ నుండి వచ్చినైనా నాకు ఒక చొక్క బట్ట ఇచ్చాడు. ఆ రోజులో 75 రూపాయలు పెట్టాడు. ఆయన కొంత తగ్గించండి, కొంత ఇచ్చాడు. అయితే అది నేను వేసుకుంటే ఎండ నుంచి వస్తుంటే ఇక్కడ నుండి చూస్తే సూర్యుని వైపు చూస్తే కళ్ళు ఇట్లా మబ్బుగా ఉంటుంది. అట్లుంది. ఒక సేవకుడు దగ్గర పిలుచుకొని సేవలు చాలా బాగుంది అని చెప్తా, ఎక్కడ తీసుకుని మంచుకుంది అన్న. నేను కొంచెం పొంగి నాకు పలానా సోదరుడు ఇచ్చినాడు, నేను కూడా కొంత డబ్బు ఇచ్చినాడంటే కిసకిసలాగాడు. అనుమానం వచ్చింది. నీ జీవితంలో వట్టికిచ్చిన ఎద్దు అన్నాడు. వట్టికిచ్చిన ఏడు అన్నాడు. కనుక 82 అంటే ఇప్పుడు 40. కాబట్టి దాని వైపే చూడాలి. ఎవరైనా వేసుకుంటే నేను ఏమన్నా సుమా, ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా అలాంటి ఉద్యోగం ఉంది కదా అని నియమనం. కనుక ఆ ప్రకారంగా వస్త్రాల్లో కానీ వస్త్రభూషణములు కూడా మనం పవిత్రత అవసరం. మాటలోను పనిలో కానీ మెదిలే దాంట్లో కానీ ప్రతి దాంట్లో పరిశుద్ధంగా ఉండేది మాదిరికరమైనటువంటి జీవితం. ఈ ప్రకారంగా లేకపోతే అట్లు ఉంటేనే కదా 24 కీర్తన 2 ఏమన్నాడు? 24 కీర్తన 2 ఏమన్నాడు? మీ మందిరావరణమును చూడవల్లని నా ప్రాణం ఎంతో అది సొమ్మసిల్లుతుంది. మీ మందిరావరణము చూడవలన ఎవరి మందిరం? దేవుని మందిరం. తర్వాత
మనమే దేవుని మందిరం. అంటే మనల్ని చూస్తే మందిరములకు రావాలని అనిపించాలంట. నీ మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అన్నాడు. ఆయన మందిరం ఎవరు? మనము. మన ప్రవర్తన మన పవిత్రత చూస్తే వాళ్ళకు రావాలనే ఆశ పుట్టారంట. మన మాటలు పోగిన శేషులు అన్ని అబద్ధాలు చూస్తే వీళ్ళ దగ్గరికి ఎవరు పోయేది అనుకుంటారు కనుక. తర్వాత పాట 40వ కీర్తన 3వ వచనం ఏమంటాడు? నా నోట ఏమంట దాదాపుగా చెప్పడానికి ఎవరైనా అందించకపోతే సూచన చెప్తారు కానీ తనకు స్తోత్ర రూపము కొత్త గీతం, ఒక క్రొత్త గీతము నా నోట ఉంచాడు. ఏం పాట అది? కొత్త గీతం, కొత్త పాట. కొత్త పాట నా నోట ఉంచాడు. ఏం కొత్త? నీ మాట కొత్త, నీ సంభాషణ కొత్త, నీ బట్టలు కొత్త, నీ నడక కొత్త, నీ ప్రవర్తన కొత్త. అదే నీ పాట కనుక తనకు స్తోత్ర రూపంలో కొత్త గీతం దేవుడు నా నోట వస్తే అనేకులు దాన్ని విని కనుక దేవుడి మీద నమ్మిక చేస్తారట, భయభక్తులు వేడుకుంటారట. కాబట్టి ఇప్పుడు ఏమైనటువంటి వాళ్ళ ఈ ప్రకారం అంటారు. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. అయితే వారితో ఇట్లాంటి అయ్యా 17 చదవండి. అయితే వారితో నేను కలిపి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేదో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడదో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట ఇక్కడ మనకు అవసరం, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరల కట్టుదామని నింద రాకుండా అంటాడు. నింద రాకుండా ఉండాలని దేవుడు వాక్యము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అమ్మా ముగిస్తాం. మీరు ఎర్రజెండ పెట్టినట్లు గుర్తవుతుంది. ముగిస్తాం. ట్రైన్ కదలటానికి ఎర్రజెండ పెట్టలు కదా. అయితే మొదలు ముగిస్తాం. నింద రాకుండా అంటాడు. నింద ఎట్లా వస్తుంది? నింద ఎట్లా వస్తుంది? ఇక్కడ నింద పెట్టడం లేదు కదా, లేదు కదా. మంచులు మీరు మనిషి మంచోడు కనపడుతున్నాడు, పనులన్నీ చెడ్డగా కనపడితే ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ కడుతున్నారు, వాళ్ళ పేరుకు అవమానం తీసుకొస్తున్నారు. అంటే ఉన్న పేరుకు ఉన్న భక్తికి ప్రతికూలంగా ఉంటే నింద వస్తాడు. చెడ్డ పనులు చేస్తే నింద వస్తాడు. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మా రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని. ఏదో ఒక నింద ఎందుకు? వారికి ఓర్చుకోలేనటువంటి బుద్ధి ఉంది. ఏదో ఒక నింద మోపాలని కనిపెడుతున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై చూసారా, తప్పు చేసేలాగా నింద వచ్చేది, చేయకూడదు పని చేసేలాగా నింద వచ్చేది. అయితే మరి మనమే ప్రకారం ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం ఎట్లుంటాం? దొరికితేనేమో దొంగలు, దొరకపోతే దొరకడం నా అంతటి వాడు లేదనుకుంటాం. నువ్వు చేసిన పనులు ఎవడో చూసిననుకో తప్పగా అయిపోతావు. తప్పైనా నేరమైనా ఏదో ఒకటి కనిపెట్టాలని చూస్తే ఏమీ కనిపించట్లేదు. అయినా కానీ ఏదో పనికిమాలినటువంటి ఆలోచన చేసి ప్రార్థన మాత్రం దొరుకుతుంది అనుకున్నారు. రాజులు ప్రేరేపించి ఒక చట్టం ఏర్పాటు చేసి
ఆయన సింహం బోన్లో వేస్తే దేవుడు ఆ సింహాలని నోరు పూరించాడు. రాజుకు మనసంతా దానియేలు మీదే ఉంది. తెల్లవారుజామున లేచి దేవుడి సేవకుడైన దానియేలు, ఈ దేవుడికి సహాయం చేసినా అనగానే ప్రతికూల స్వరం, రాజా నీ దృష్టికి నేను ఏ తప్పు చేయలేదు కదా. ఆయన స్వరం వినబడగానే ఏంటి కథ ఏంటి అని చెప్తే తెలిసింది. రెండవది పట్టుకున్నది దానియేలు మీద ఈ ప్రకారం చేసినటువంటి వాడు కూడా తీసుకురండి ఆయన. తీసుకొస్తే మధ్యకి వెళ్ళగానే సింహాలు ఎగిరి వాటిని పొడి చేసి తినేసినాయి. అంటే ఎంత క్రోధం ఉందో చూడండి. ప్రేమినటువంటి వాళ్ళగా ఎవరు తోడుకున్నటువంటి గోతులు వారి పడిపోతారని మనకు అర్థం. కనుక ఏదో ఒక నింద మోపాలని వారు ఆలోచన చేసినారు. మొదటి తిమోతి 5:14. మొదటి తిమోతి 5:14. మొదటి తిమోతి 5:14. కాబట్టి ఎవరి స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలకు కని గృహ పరిపాలన కలిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లనే. కనుక అలాంటి ఇంక ఏదైనా కానీ అలాంటి నిందలు రాకుండా ఉండేది మంచిది. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా చేయడం వల్ల ఎంతో బాగుంటుంది. ఆ నిందలు వేసేటువంటి వాడు ఏమవుతాడంటే చూడండి ఒక మాట, మొదటి పేతురు 3:17. మొదటి పేతురు 3:15 ఒక్క నిమిషం. 3:15-16 నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ కూర్చి మిమ్మల్ని కేతువడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద ఆపరేట వేయవారు అంటే చాలు. మనం పెట్టనక్కర్లేదు, కొట్టనక్కర్లేదు, అంత చకాలు పెట్టుకునక్కర్లేదు. కనుక మనం దానికి తగినట్టు ఉంటే వారికి దేవుడు బుద్ధి చేస్తాడు. కాబట్టి మనం ఆ ప్రకారంగా ఉండాలని చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే నెహెమ్యా దాన్ని పరిశీలించిన సంగతి మనం జ్ఞానం చేసినాం. అయితే అదంతా చూసి పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు పంచుకున్నాడు. ఎప్పుడు మాదిరికరమైనటువంటి జీవితం కలిగి విషయాలు పంచుకుంటున్నాడు. మనం అంతవరకే చూసినాం. మాదిరికరమైనటువంటి సంగతి ఎప్పుడు చూడలేదు. ముందుది మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మాదిరికరంగా లేకపోతే వాక్యం చెప్పదు, మాదిరికరంగా లేకపోతే ప్రార్థన చేయదు, మాదిరికరంగా లేకపోతే ఆరాధన చేయదు, మాదిరికరంగా లేకపోతే ఎప్పుడు చూసినా 3 ఎడ్లు 7 దొడ్లు పట్టుదలకు 2 బయటనే ఉంటాయని ఒక కథ ఉంది. 3 ఎడ్లు అంట 7 దొడ్లు 7 పట్టుదలక 2 ఎడ్లు అంటే ఏమర్థమైంది? ఒకటి కొత్త పరిపాలన చేస్తుంది, దేని కూడా లోపలికి అర్థమైంది. కూడా ఎద్దులేమో 3 గొడ్లేమో 7 పట్టుదలక 2 బయటనే ఉంటాయంటే ఇది ఒక్కటే అది పరిపాలన చేస్తుంది. దేని కూడా లోపలికి దాని మనం మాడకపోతే ఆ కథే ఉంటుంది. మాదిరికరంగా లేకపోతే ప్రార్థన చేస్తాం.